వర్షిప్. ఫస్ట్ సెషన్లో మాట్లాడుతున్న పాయింట్స్ కొంచెం చెప్పగలుగుతారా? ఫస్ట్ సెషన్లో మాట్లాడుతున్న కొన్ని పాయింట్స్. నాకు చాలా టైం చాలా తక్కువ ఉంది. కుడ్ యూ ప్లీజ్ వాయిస్ సార్? ఓకే, యా. ఇంకా దేని గురించి మాట్లాడుతున్నాం ఎక్కువ? క్రియేషన్. క్రియేషన్ ఇంకా సిన్, పాపం స్వభావం గురించి కదా. ఓకే, ఇప్పుడు మనం చాలా పాపము గురించి చాలా మాట్లాడుతున్నాము. పాపం అసలు పాపం స్వభావము. ఓకే, ద రూట్ కాజ్. ఓకే, ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. మనము ఏవైతే చేస్తున్నామో, ఈ యొక్క కొన్ని విషయాలు మనం ఏవైతే పంచుకున్నామో, చూసినామో, అవన్నిటికీ రూట్ కాజ్ ఏంటిది అనుకున్నామో? పాపము స్వభావం. ది డిస్టార్టెడ్ డిజైన్. ఓకే, దేవుడు చేసిన సృష్టిలో డిస్టార్టెడ్, ఓకే, అంటే డిజైన్లో డిఫెక్ట్స్ మాత్రమే అయింది, కానీ డిజైన్ మొత్తం పోలేదు. అది గమనించండి, డిజైన్ మొత్తం పోలేదు. అందుకనే సువార్త రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఓకే, ఏదైతే పాపము జీవితము మనము అనుభవిస్తున్నామో, రక్షణ కార్యము దానికంటే మహా గొప్పది. హీబ్రూస్లో ఉన్నది, ఆయన ఒక్కడు చాలు, సఫిషియంట్. ఆయన వర్క్ అంత సఫిషియంట్. ఓకే, ఈ లోకము పాపము మోయుచున్న గొర్రె పిల్ల కదా, మొత్తం సఫిషియంట్. అయితే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటిది అని అంటే, మనము మన డిజైన్ ఖరాబ్ అయిందని చూసినాము. ఆ డిజైన్ ఖరాబ్ అయినందుకు ఏమేమి చేస్తున్నామో మనం చూసినాము. ఏమేమి చేస్తున్నందుకు అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నామో అనేది చూస్తున్నాము. సంఘమే కానీ, సమాజమే కానీ. యా, ఐ అండర్స్టూడ్ యువర్ ప్రాబ్లం. ఐ విల్ స్టే హియర్ ఓన్లీ. ఓకే, ఏం చెప్తున్నా? డిజైన్ని బట్టి కుటుంబంలోనే ప్రాబ్లమే కానీ, సంఘంలోనే ప్రాబ్లమే కానీ, ఓకే, చాలా విషయాలు. ఓకే, దీన్ని బట్టి అయింది, దీన్ని బట్టి అవుతుంది. ఓకే, దేవునికి దూరమైనము, దేవుని సన్నిధికి దూరమైనము, దేవుని యొక్క ఆలోచనలకి దూరమైనము, దేవుని మన జీవితం పట్ల ఉన్న పర్పస్కి దూరం అవుతున్నాము. దేవుడు మనల్ని అసలు ఎందుకు క్రియేట్ చేసుకున్నాడో అనేది అర్థం కాక కూడా మనము దూరం అయిపోయి బతుకుతున్నాము కదా. వీటి అన్నిటికీ చేయాల్సిన ఒక పని ఉంది. వీటన్నిటి విషయంలో భక్తులు కూడా ఈ యొక్క పాపం ద్వారా వెళ్ళినారు. ఓకే, భక్తులు కూడా ఈ యొక్క పాపం ద్వారా వెళ్ళినారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో కొంచెం చూద్దాం, సో దట్ మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది చూస్తే మనకు అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని మనకు అర్థమవుతుంది కదా, మనం దానికి తగ్గట్టు సొల్యూషన్ చేసుకుంటాం. ప్రాబ్లం అర్థం కాకుండా మనం సొల్యూషన్ ఎట్లా చేస్తాము? ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఆన్ అవుతలేదు అన్నట్టు మనం చూడాలి కదా. ఛార్జింగ్ అయిపోయిందా చూడాలా, పవర్ బటన్ ఖరాబ్ అయిందా చూడాలా, బ్యాటరీ ఖరాబ్ అయిందా చూడాలా, వేరే ఛార్జర్ పెడితే వస్తుందా చూడాలా, అన్ని చెక్ చేయాలి కదా. రూట్ ప్రాబ్లం అనేది మనకు అర్థం అయితేనే రైట్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, రూట్ ప్రాబ్లం మనకు అర్థమైతేనే రైట్ సొల్యూషన్ వస్తుంది.
ఓకే, సో ఇక్కడ రూట్ ప్రాబ్లం అయినందుకే రైట్ ఫ్రూట్ లేదు. రూట్ వర్సెస్ ఫ్రూట్ చాలా సంబంధం ఉంది. రూట్ డిస్టార్ట్ అయితే ఫ్రూట్ మొత్తం గాయబ్. రూట్ మనకు అర్థమైతేనే ఫ్రూట్ కరెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి పొద్దున సెషన్లో మనకు అర్థమైంది ఏంటంటే కొంచెం రూట్ అర్థమైంది. ఎందుకు ఇలా చేయగలుగుతున్నాము, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే వాళ్ళకి రూట్ అర్థమైంది. ఏంటంటే పాపపు స్వభావం, దేవునికి దూరమైన స్వభావం, సపరేటెడ్ అదొక స్వభావం మనలో కూడా ఉంది. కానీ దేవుడు దానికి ఒక సొల్యూషన్ పెట్టినాడు కదా. ఆ సొల్యూషన్ మనం చూసినాం, నూతన సృష్టి. నూతన సృష్టి అంటే అది దేని ద్వారా అంటే క్రీస్తులో. క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టియే ఆ ఒక సపరేషన్ అనేది పోయింది. క్రీస్తు ద్వారానే. అందుకే నేను అన్నాడు కదా, నా ద్వారానే తప్ప. ఇప్పుడు అన్ని కరెక్ట్ అయితే కదా వర్సెస్ కాంటెక్స్ట్ లో వెళ్తే అన్ని కరెక్ట్ అయితే వర్సెస్ కదా. ఐ యామ్ ది వే, ది ట్రూత్ అండ్ లైఫ్. ఆయన లేకపోతే లేదు జీవితం, ఆయన ద్వారానే సమస్తం. అయితే ఇప్పుడు భక్తులు ఏం చేస్తున్నాడు, అలాంటి ప్రాబ్లం, ఈ రూట్ ప్రాబ్లం వాళ్ళకి అర్థమైంది కదా. రూట్ ప్రాబ్లం అర్థమైనప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? ఆ రూట్ ప్రాబ్లం గురించి దేవుని దగ్గర గోజాడుతున్నారు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. పాపము గురించి దావీదు ఏమని చెప్పినాడు అని అంటే, I have hidden your word in my heart so that I will not sin against you. నీ యొక్క వాక్యం నా హృదయంలో నేను ఎంత దాచుకున్నానంటే నాకు నేను పాపం చేయొద్దు. యువర్ వర్డ్ నీ యొక్క వాక్యం నాకు ప్రొటెక్షన్. నేను పాపంలో పడకుండా, నేను పాపం చేయకుండా. పాల్ ప్రేయర్ చేసినాడు, అది ఉంది సార్ కొంచెం తీసేమా, నాకు పని చాలు అన్నాడు. డానియల్ ప్రేయర్ చేస్తున్నాడు, నెహెమయా ప్రేయర్ చేస్తున్నాడు. డానియల్ ఇంకా నెహెమయా దేని గురించి ప్రేయర్ చేస్తున్నాడు? మా యాన్సెస్టర్స్ చేసిన పాపంని క్షమించు దేవా. ప్రాబ్లం ఏంటిది అని అంటే, క్రిస్టియన్స్ ప్రార్థన చేసినప్పుడు మన సమస్తం మన ప్రార్థనలో మనం పెట్టాలి. మన సమస్తము మన ప్రార్థనలో పెట్టాలి. ఈవెన్ మన థాట్లో మనం చేసిన పాపం కూడా మనం ఒప్పుకోవాలి. చాలా జెన్యూన్గా, చాలా ఫెయిత్ఫుల్గా, చాలా ఓపెన్గా. ఎందుకు అంటున్నాడంటే, అసలు సువార్త అర్థమైనప్పుడు చేసే ప్రార్థన ఏంటంటే, హియర్ ఐ యామ్ లార్డ్, ఇదిగో నేను ఇక్కడ నన్ను వాడుకో. ఐజాయా ఏమని ప్రేయర్ చేసినాడు? అసలు నీ హోలీనెస్ కి నేను అసలు పనికొస్తా? ఆ ఒక హోలీనెస్ ని చూసి అసలు నేను దేనికి కూడా పనికిరాను, కానీ నీ కృప ద్వారా నేను మన మంచితనం మనల్ని కాపాడదు, మన మంచి పనులు మనల్ని కాపాడదు. మన మంచి పనులు, మన మంచి ఏవైతే మనం చేస్తామో అదంతా సెకండరీ. ఎఫిషియన్స్ 2:8 మన వర్క్స్ ద్వారా మనకి సాల్వేషన్ కాదు, ఆయనలో విశ్వాసం ద్వారా, ఆయన కృప చేత. చాలా మంది క్రైస్తవులలో ఉన్న ఆలోచన ఏంటిది అంటే, నేను ఇవన్నీ చేసినా నాకు ఈ ఆశీర్వాదం వచ్చింది. కొన్ని విషయాలు మనం తెలియకుండా నమ్ముతున్నాం. వినుట వలన విశ్వాసం, వినుట వల్ల ఎవరి గురించి వింటే వస్తుందట? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆడవారికి ఉండి తక్కింది చదవలేదు అనుకో ప్రాబ్లం.
ఈ యొక్క సువార్త గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ సెషన్లో పాతవి గతించెను అన్నప్పుడు ఒక పాపపు జీవితము, ఒక ఫాలెన్ నేచర్, ఒక ఫాలెన్ కండిషన్, ఏదైతే సిన్ఫుల్ నేచర్ మన కోర్ ఏదైతే ఖరాబ్ అయిందో ఆ ఒక కోర్ ఖరాబ్ అయినది పోతుంది, నూతన సృష్టి అవుతుంది అని అంటే ఆ నూతన సృష్టి ఎవరికి? ఒకసారి చదువుతారా 2 Corinthians 5:17 తెలుగులో చదవండి. ఫస్ట్ మాట కావాలి నాకు. కాగా ఎవడైనాను ఒక నిమిషం. కాగా ఎవడైనాను క్రీస్తునందు లేకుండా నూతన సృష్టి కోసం ప్రయత్నం చేస్తున్నాం. వాక్యం చాలా సూటిగా చెప్తున్న మాట ఏంటిది అని అంటే, పాతవి గతించెను అని అంటే నీ యొక్క స్వభావము, నీ యొక్క సిన్ఫుల్ నేచర్ ఏదైతే ఉంటుందో, నీ యొక్క పతనమైన స్థితి ఏదైతే ఉంటుందో అదంతా గతిస్తుంది. ఎప్పుడు అంటే నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు సమస్తము నూతన సృష్టి. అసలు ఈ క్రీస్తు ఏం చేస్తాడు? ఈ యొక్క సత్య సువార్త అసలు ఏం చేస్తుంది? మనుషులకి గాస్పెల్ సువార్త విన్నప్పుడు అసలు సువార్తలు ఏమేమి జరుగుతాయి అవి చూద్దాం. అవి చూసినప్పుడు అర్థమవుతుంది మనం ఏ స్టేజ్లో ఉన్నామో, మన రూపాంతరం చెందడం, మన ట్రాన్స్ఫర్మేషన్, మన సాంక్టిఫికేషన్ ఏ లెవెల్లో ఉంది. మనం మన ఒక స్పిరిచువల్ realmలో, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎక్కడ యాక్చువల్లీ ఉంటున్నాము. 7 వరకు మనం యాక్చువల్ ప్రయాణం చేస్తాము. 7 వరకు స్టక్ అయిపోయిన వాళ్ళది చాలా క్లియర్గా కనబడుతుంది. whenever you hear, ఓకే, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొక్క సువార్త వింటావో, క్రీస్తు యొక్క సువార్త ఫస్ట్ చేసే పని. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఎందుకు అని అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ కోర్ డాక్ట్రిన్. సువార్త ఫస్ట్ చేసే పని ఏంటి తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో అలానే పిలుస్తుంది. It will call you as you are. నేను పిలుస్తుంది. ఒక పెయింటర్ ఉంటాడంట. ఆ పెయింటర్ లూక్ చాప్టర్ 15లో ఫాదర్ అండ్ సన్ ఆ స్టోరీ ఉంటుంది కదా. సన్ చాలా తిరుగుతూ ఉంటాడు, పోతాడు, వదిలేస్తాడు, తండ్రి నుంచి దూరం వెళ్ళిపోతాడు, ఆస్తి అడుగుతాడు, వెళ్ళిపోతాడు, చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు కదా. ఆ స్టోరీ ఒక పెయింటర్, ఒక స్టోరీ లూక్ చాప్టర్ 15లో చదివినప్పుడు ఆ పెయింటర్ ఏమనుకుంటాడంటే, అరే నేను ఈ యొక్క కొడుకు ఏదైతే స్థితిలో ఉన్నాడో అది నేను పెయింట్ చేయాలనుకుంటున్నా అని అనుకోని అలా ఎవరైనా కనబడతారేమో అంటే ఆ ఒక ఎక్స్ప్రెషన్ రావాలి. ఆ ఒక ఎక్స్ప్రెషన్ ఆ ఒక మనిషిలో చూస్తే ఇగో లాస్ట్ సన్, తప్పిపోయిన కుమారుడు అని అనిపించాలి అని వెతుకుతా ఉంటారంటే ఎవరైనా కనబడతారేమో అని. వెతుకుతా ఉంటే ఒక బెగ్గర్ కనబడతాడంట. ఓకే, ఒక బెగ్గర్ కనబడతాడంట. ఆ బెగ్గర్ దగ్గర బయట చూడగానే లాస్ట్ సన్ ఒక క్యారెక్టర్ కనబడతాడు లోపల. పోయి ఏమంటాడంటే, వావ్, ఫైనలీ నాకు ఒక క్యారెక్టర్ దొరికి, ఒక పర్సన్ దొరికిన who is actually resembling the lost son. తప్పిపోయిన కుమారుడు లాంటి క్యారెక్టర్ లాంటి ఉన్న మనిషి కనబడుతుంది బెగ్గర్. ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడు అంటే, బాబు నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను నిన్ను పెయింటింగ్ చేయాలి అని చెప్తాడంట. చెప్తే 2 days టైం తీసుకొని ఆ పెయింటర్ అపాయింట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఆ బెగ్గర్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడంట. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి, సార్ నేనే అనగానే పెయింటర్ చూసి, వాట్, ఇట్లా ఎందుకు వచ్చినావు, అసలు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ,
షాక్ అయిపోతాడంట పెయింటర్. పెయింట్ చేస్తా ఉన్నాం కదా, పెయింట్ చేస్తానని హీరో తయారు చేసినట్ట. పెయింటర్ అనుకుంటాడంట, వాట్, నాకు కావాల్సిన క్యారెక్టర్ ఉంది, నాకు చూడు, నాకు దొరికిన ఇన్నేళ్ళ నుంచి, ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్న ఒక క్యారెక్టర్ పోయింది. నాకు కావాల్సింది ఇది కాదు, నాకు కావాల్సింది నీది కాదు. యూ డోంట్ యాడ్ యువర్ రైచియస్నెస్ టు యువర్ సెల్ఫ్. నీ నీతి నీ యొక్క రక్షణకి పనికిరాదు, ఆయన నీతి పనికి వస్తుంది. అందుకనే గాస్పుల్ పిలిచినప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ ఆస్క్ యూ టు కమ్ యాజ్ యు ఆర్. నీ మంచి పనుల బ్యాగేజ్ తోటి రావద్దు. నువ్వు ఏదైతే పతనమైన స్థితిలో ఉన్నావో, ఏదైతే పాపమైన కండిషన్లో ఉన్నావో, అలాంటి ఆ పరిస్థితుల్లో ఎట్లా ఉన్నావో అలాగనే గాస్పుల్ ఏం తెలుస్తుంది, సువార్తని రమ్మంటుంది. నీ యొక్క నీతి క్రియలు ఎలాంటివంట, దాన్ని నేను వర్ణించలేను. ఇట్ విల్ ఆస్క్ యూ టు కమ్ యాజ్ యు ఆర్. సిన్స్ మానేసినాక నేను దేవుని దగ్గరికి వస్తా, పరిస్థితులు కొన్ని మారినాక నేను దేవుని దగ్గరికి వస్తా, నా జీవితం మార్చుకొని నేను దేవుని దగ్గరికి వస్తా, నాకున్న కొన్ని చెడు అలవాట్లను నేను మార్చుకొని దేవుని దగ్గరికి వస్తా. ఎన్నిసార్లు ఇలా అనుకున్నాము? నేనేది అనుకున్నా, అనుకోలేదా? నేను చాలాసార్లు అనుకున్నా. బట్ సువార్త ఏం చేస్తుందంటే, దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏం చేస్తుంది అంటే, నువ్వు ఎలా ఉన్నావు అలా రమ్మంటే. ఎవరు అంటున్నారు? ఎక్కువ మాట్లాడితే మన పేరెంట్స్ కూడా అన్నారు కొన్ని విషయాలు. మన పాపల జీవితం వాళ్ళకి తెలిస్తే వాళ్ళ అట్లా కొంతమంది ఉంటారేమో, కానీ దేవుడు తెలుస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు అలా అని తెలుస్తున్నాడు. గుడ్ న్యూస్ కాదా? చాలా సంతోషం వేస్తుంది కదా. అందుకనే దావీదు ఏమన్నాడంటే, నా రక్షణానందము నాకు మరలా కలుగజేయము అని. రక్షణానందం, ఇది మాట్లాడుతుంటేనే అంత ఆనందం వేస్తుంటే, దేవుని యొక్క రక్షణ స్వీకరించి దేవుళ్ళు జీవిస్తుంటే ఇంకెంత ఆనందం ఉండాలి. దావీదు తెలుసుకున్నాడు. అలానే పిలుస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉన్నదో అలానే పిలుస్తుంది. దాని తర్వాత పిలిచిన తర్వాత ఏం చేస్తుంది అంటే, నేను జస్టిఫై చేస్తుంది, నీతిమంతులుగా మార్చుతుంది. ఇందాక నేను చెప్పినాను కదా, ద డివైన్ ఎక్స్చేంజ్. నువ్వు ఎలా అయితే ఉన్నావో అలా వచ్చినాక ఏం చేస్తుంది అంటే, మన నీతి మన మురికి గుడ్డల్లో వంటివి. మన నీతి మనల్ని మార్చదు, కాపాడదు. అందుకనే ఆయన నీతిని వెతికిని, ఆయన రాజ్యాన్ని వెతకమని వాక్యం బోధిస్తుంది. Seek ye first the kingdom of God and His righteousness. The divine exchange happens. The divine exchange. మన యొక్క పాపపు ఆయన, మన యొక్క పాపమంతా ఆయన మీద పెడితే ఆయనకున్న ఆ ఒక మహాకృపలో, మహాప్రేమలో ఆయన ఒక నీతిని మనకు ఆపాదిస్తుంది. నీ పాపంని నేను తీసుకొని నా నీతిని గీయగలుగుతానా? ఈ దేవుడు ఇస్తాడు. ఈ దేవుడు నీకు పరిచయమా? ఈరోజు పిలుస్తున్నాడు, ఈరోజు చెప్తున్నాడు, ఐ విల్ జస్టిఫై యూ, ఐ విల్ జస్టిఫై యూ. అందుకనే ఇజ్రాయెలైట్స్ వాళ్ళు వర్క్స్ తోటి రైచియస్ కానికి ట్రై చేస్తారు.
వర్క్స్ తోటి రైచస్ నీతిమంతులు వారానికి ట్రై చేస్తారు ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు. బైబిల్లో చెప్పదు. ఆయన నీతి వల్ల ఈరోజు మనం నీతిమంతులు. ఆయన నీతి వల్లనే వేరే దిక్కోలేదు. దాని తర్వాత ఏం చేస్తుంది అంటే తన పిల్లలుగా కొంత గుర్తింపునిస్తుంది. సువార్త నేను పిలుస్తుంది, నువ్వు ఎట్లున్నావు అలా నాయనా అని పిలుస్తుంది. నేను నీతిమంతులుగా మారుస్తుంది. నీతిమంతులుగా పిలిచేవాళ్ళు తెలుసా? చిన్న బిడ్డలను హత్తుకుంటాను కదా, చదివానే నా బిడ్డ అని నా దేవుడు హత్తుకుంటాడు. ఫిజికల్ బర్త్ ఒక ఫ్యామిలీలో మెంబర్గా చేస్తుంది. ఓకే, ఒక ఫ్యామిలీలో మెంబర్గా చేస్తుంది, ఒక ఫ్యామిలీలో పుడితే. కానీ స్పిరిచువల్ బర్త్ ఏం చేస్తుంది తెలుసా? దేవుని బిడ్డలుగా చేస్తుంది. దేవుని బిడ్డలుగా చేస్తుంది, పిలుస్తుంది. ఎలా ఉన్న వాళ్ళ అంటుంది, నీతిమంతుల్లో మారుస్తుంది. నా బిడ్డ అని అంటుంది. దేవుడు నిన్ను నన్ను నా బిడ్డ రా అని పిలిచిన సమయం నీకు గుర్తుందా? యేసుక్రీస్తు పేదలు అడిగాడు, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు చెప్పు అన్నట్టు. అందరు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకోటి ఏమనుకుంటున్నారు, దాని తర్వాత నువ్వేమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు అంటే సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని అంటాడు. సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అంటే ఇది ఫ్లెష్ అండ్ బ్లడ్ వలన నీకు రివీల్ అయింది కాదు, పరలోకమందున్న తండ్రి నీకు రివీల్ చేసినది ఇది అని అంటాడు. యేసుక్రీస్తు నీ రక్షకుడని పరలోకమందున్న దేవుడు నీకు రివీల్ చేసిన క్షణం నీకు గుర్తుందా? టు కాల్ యువర్ సెల్ఫ్ క్రిస్టియన్ గుర్తుందా? ఆ పాయింట్ టక్ దేవుడు నీతో మాట్లాడిన క్షణం గుర్తుందా? ఇలా మా క్రిస్టియన్స్ మరి ఆ పాయింట్ గుర్తులేకపోతే ఇలా క్రిస్టియన్స్? మన సాక్ష్యం ఏంటి? మన టెస్టిమనీ ఏంటి? స్వార్థ సారం తెలుసుంది నిస్సారమైన జీవితాలు ఎందుకు? తన పిల్లలు వదిలిస్తుంది, తన పిల్లలు చేస్తుంది. స్కూల్ నుంచి రాగానే నా బిడ్డ వచ్చి నాకు హత్తుకుంటుంది. స్కూల్ నుంచి రాగానే వాళ్ళ మమ్మీని పోయి హత్తుకుంటుంది. ఇంకో విషయం తెలుసా? ఈరోజు దేవుడిని నేను అట్లా హత్తుకుంటాను. మనం గుర్తుపడతలేదు. తన పిల్లలుగా చేసినాక ఏం చేస్తుంది తెలుసా? శాంక్టిఫై చేస్తుంది. శాంక్టిఫై అంటే పవిత్రపరుస్తూ ఉంటుంది. లోపల పవిత్రపరుస్తూ ఉంటుంది. పాపంని అసహించుకునేలాగా చేస్తుంది సువార్త. పాపంని అసహించుకునేలాగా చేస్తుంది. విశ్వాస జీవితంలో పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. It will lead us into holy life through Christ. But one thing, remember, sanctification and transformation, ఇవి రెండు ఒకసారిగా అయ్యేవి కాదు. ఇవి ఆన్గోయింగ్ ప్రాసెస్. అయితేనే ఉంటుంది. ఎవ్రీడే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? ఎవ్రీడే యూ నీడ్ టు ప్రీచ్. నీకు నువ్వు సువార్త చెప్పుకోవాలి. నీకు నువ్వు సువార్త చెప్పుకోవాలి. దేవుడు చేసిన ఒక మహా కార్యం గురించి దేవుడు నీకు బయలుపరుస్తున్నప్పుడు దేవుని యొక్క ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్తావు.
ఆ యొక్క పాపంని అసహించుకునేలా చేస్తుంది సువార్త. ఇప్పుడు చెప్పండి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందా ఉండదా? రూపాంతరం చెందడం ఉంటుందా ఉండదా జీవితంలో? ఒక పాపం చేసినాక దేవుని సువార్త విన్నాక ఈ యొక్క స్టెప్స్ అవుతా ఉంటే నీ యొక్క జీవితంలో ఈ ఒకటి కొంచెం ఇవన్నీ నీకు రివీల్ చేయబడతా ఉంటే, నీకు దేవుడు బయలుపరుస్తూ ఉంటే, దేవుని ముందు ఏదైతే పాపం జీవితంలో ముందు చేసినావో అది మళ్ళీ వెళ్ళగలుగుతావా? వెళ్ళనికి అసలు మంచిదా? ఆ స్టేజ్లో నమ్మలేదా? ఇది క్వశ్చన్. పాపంని అసహించుకునేలా చేస్తుంది సువార్త. దాని తర్వాత ఏం చేస్తుంది అని అంటే సువార్త నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతుంది. ఇటు చూస్తే చెప్తా. పరిశుద్ధాత్మతో నింపుతుంది, పిలుస్తుంది, జస్టిఫై చేస్తుంది, నీతిమంతులకు మార్చుతుంది, నా బిడ్డ అని అంటది. దాని తర్వాత నేను ఏం చేస్తుందంటే పవిత్రతలోనికి నడిపిస్తుంది. దాని తర్వాత నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతుంది. పరిశుద్ధాత్మ నింపుడు నువ్వు చూస్తూ ఉంటావు, గ్రహిస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు దయచేస్తూ ఉంటుంది. నీకు కొన్ని అర్థం కావు కదా డిసిషన్స్ తీసుకునేటప్పుడు, ఇది ఇట్లా అని. అవన్నీ పరిశుద్ధాత్మ నడిపింపు అప్పుడు అర్థమవుతుంది. గెలవకుండా క్రీస్తు లేని జీవితం పరిశుద్ధాత్మ నడిపింపడం కాదు. ఇవి చాలా ఉన్నాయి, ఇంకా అవి అయినంత మాట్లాడేలా. అది ఎట్లుంటుంది అని అంటే, నేను ఫస్ట్ ఫ్లోర్ లెక్క కానీ డైరెక్ట్ 10th ఫ్లోర్ పోతా. ఒప్పుమా కానిపోయేది. ఫస్ట్ నువ్వు ఒప్పుకోవాల్సిన పాపం ఉంది. ఫస్ట్ నువ్వు ఇంకా జస్టిఫై నీతిమంతులుగా మార్చబడే ఇంకో ఉంది ఆస్కారం. నువ్వు తన బిడ్డవి, తన కొడుకువి, తన బిడ్డవి, తన పిల్లలు అని చెప్పి నువ్వు ఇంకా రావాలి. దాని తర్వాత నీ లోపల ఒక పవిత్ర పరుస్తున్నాడు దేవుడు, నిన్ను మారుస్తున్నాడు అనేది అర్థం కావాలి. అప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ నింపుదల. God will fill you with the Holy Spirit. దాని తర్వాత ఏమైంది తెలుసా? You will remain in Christ. క్రీస్తులో నిలిచి ఉండేలాగా చేస్తుంది. నా యందు మీరు ఇప్పుడు కరెక్ట్ అయిందా? అలా చేస్తుంది సువార్త. ఇట్ విల్ మేక్ యు రిమైన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండేలా చేస్తుంది. John 15:4 నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి అన్న ఫలం మీ జీవితాలలో చూస్తారు. దాని తర్వాత ఏంటిది? క్రీస్తులో క్రీస్తు బిడ్డగా మరణిస్తావు, సాక్ష్యంతో మరణిస్తావు. క్రీస్తులో మరణించిన వారిలో ఉంటావు. దాని తర్వాత ఏంటిది అంటే మహిమ శరీరంలో ఎత్తపడతావు. దాని తర్వాత ఏంటి తెలుసా? యూనియన్ విత్ క్రైస్ట్. నిత్యత్వంలో క్రీస్తుతో ఉండిపోతావు. దిస్ ఇస్ గాస్పెల్. దిస్ ఇస్ సువార్త. Can someone tell me the points again? First point. It will call you. It will justify you. It will adopt you. It will sanctify you. It will fill with Holy Spirit.
You will remain in Christ. You will die in Christ. గ్లోరిఫికేషన్లో మహిమ శరీరంలో యేసు ప్రభువుతో ఎత్తబడతాం. మహిమ శరీరంలో దాని తర్వాత లైఫ్ విత్ నిత్యత్వంలో ఆయనతో ఉంటాం. దిస్ ఇస్ గాస్పెల్. క్రీస్తు యొక్క రాజ్యంలో క్రీస్తుతో సర్వస్వము ఉండవు. ఆయనతో వచ్చి you will have that authority. ఇది ఎంత వింటా ఉంటే మనం ఎక్కడ ఉన్నామో మన జీవితాలలో మన స్పిరిచువల్ లైఫ్లో మనం ఎక్కడెక్కడ ఉన్నామో అన్నది మీరు ప్రశ్నించుకోవాలి, చెప్పుకోవాలి. ఒకవేళ మీరు దేవుల్లో ఎదుగుతున్నారు, దేవుని స్వార్థం మీకు ఇందాక చూపించినారా, ఓన్లీ గాడ్ అన్న స్పేస్లో గాస్పుల్ అనేది టచ్ అయినప్పుడు అసలు యాక్చువల్లీ నువ్వు బిలీవరా, నువ్వు ట్రూ బిలీవరా కాదా అనే దానికి మార్క్స్ అండ్ సైన్స్ ఏంటిది? అసలు ఏంటి సైన్ ఏంది? నువ్వు ఒక ట్రూ బిలీవర్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని చెప్పనీకి అసలు ఏంటి ఆధారం? ఎట్లా చెప్పొచ్చు? You will have change in attitude. ఆ యాటిట్యూడ్ చేంజ్లో ఏంటిదో తెలుసా? చేంజ్ ఇన్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ముందులా దేవుని ట్రీట్ చేసినప్పుడు ట్రీట్ చేయవు. ఇంకా ముందులా కామన్ దేవుడు కాదు, ఇంకా కామన్ పౌలు లాగా, దావీదు లాగా, స్టీఫెన్ లాగా, మోసెస్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తావు దేవుని. యు లవ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి ఇంకొకటి సూచన ఏంటి తెలుసా? యు విల్ లవ్ హిస్ వర్డ్. ఆయన వాక్యంని ప్రేమిస్తావు. ఆయన వాక్యం వినకపోతే ప్రపంచుతుంటావు. ఆయన వాక్యం, పాస్టర్ గారు వాక్యం మొదలు పెట్టే ముందుకే వచ్చి కూర్చోవాలని ఆశిస్తుంటావు. సమయానికి వచ్చి వాక్యం స్టార్ట్ అయిపోతామో ఏం చెప్పేస్తున్నాడో నేను వినలేదు అని బాధ అవుతా ఉంటుంది లోపల. When you love word, దేవుని పట్ల నీ యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది. ఒకవేళ నువ్వు ట్రూ బిలీవర్ అయితే ప్రార్థన పట్ల కూడా నీ యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది. దేవుని పట్ల ఆయన వాక్యం పట్ల, ప్రార్థన పట్ల నీ యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది. ఆయనతోటి కమ్యూనికేట్ చేయద్దు ఉండలేవు, ప్రార్థన చేయద్దు ఉండలేవు. ఇంకా నువ్వు దేవునితో మాట్లాడకుండా ఉండలేవు. ఇంకా ప్రార్థనలో గడపాలని ఆశిస్తుంటావు. ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్. Change in attitude not only towards God, a change in attitude towards self. నా పట్ల నాకు కూడా ఒక చేంజ్ అనేది నా పట్ల కనబడతా ఉంటుంది. ఎలా? నువ్వు దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యంని కైకొన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీకు ఏం బయలుపరుస్తున్నాడో అది వింటున్నప్పుడు, అది చెప్తున్నప్పుడు, నువ్వు వింటున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఒక పర్పస్ తోటి నువ్వు నీ జీవితం గడుపుతావు. పర్పస్ఫుల్ లివింగ్ ఉంటుంది. ఆ పర్పస్ఫుల్ లివింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది అని అంటే వాక్యం నీకు బయలుపరుస్తా, వాక్యం నీకు యాక్చువల్ రివీల్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి తెలుసా? సెల్ఫ్లో చేంజ్ ఇన్ యాటిట్యూడ్ టువర్డ్ సెల్ఫ్లో నా గురించి నేను మాత్రమే ఆలోచించుకొని ఇతరుల గురించి ఆలోచిస్తాను. ఇవన్నీ మార్క్స్ ఆఫ్ ట్రూ బిలీవర్. అరే నేను తింటున్నా, మనకి లేదు,
ఆలోచిస్తాం. ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాం. చేంజ్ ఇన్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్, చేంజ్ ఇన్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్, చేంజ్ ఇన్ యాటిట్యూడ్ టువర్డ్స్ సెల్ఫ్, చేంజ్ ఇన్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్. అదర్స్ ఏమవుతారు తెలుసా? చేంజ్ ఇన్ యాటిట్యూడ్ అదర్స్ ఏంటి తెలుసా? దేవుడు వేరే వాళ్ళని ఏ కళ్ళతోటైతే ఏ యొక్క ఉద్దేశంతో అయితే సృష్టించిందో ఆ యొక్క కళ్ళతోటి నువ్వు వేరే చూడడం మొదలు పెడతా ఉంటావు. అంటే నువ్వు ఒక హ్యూమన్ లాగానే అట్లా కాదు. ఆయన కూడా దేవుని స్వాతంత్ర్యంతో క్రియేట్ చేయబడిన వాడు అని దాంట్లోకి వస్తాడు. ఆ ఒక రెస్పెక్ట్, ఆ ఒక రెఫరెన్స్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. చేంజ్ ఇన్ బిహేవియర్, చేంజ్ ఇన్ బిహేవియర్. నీ యొక్క మోటివ్స్ మారిపోతాయి, నీ యొక్క యాక్షన్స్ మారిపోతాయి, నువ్వు ప్యూర్ యాక్షన్స్ లోకి వచ్చేస్తావు. నీ యొక్క యాక్షన్స్ మారిపోతా ఉంటాయి. నీ యాక్షన్స్ అన్ని చాలా గాడ్లీగా ఉంటాయి. ఎలా అయితే సేవకులు ఉన్నారో అలాంటి రియాక్షన్స్ నీ లోపల కనబడతా ఉంటాయి. చాలా కన్స్ట్రక్టివ్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే ఇద్దరు కొట్లాడుతూ ఉంటే నువ్వు పోయి పీస్ మేకర్ నిలబడుతూ ఉంటావు, సమాధానపరుస్తూ ఉంటావు. సంఘంలో సమాధానపరిచే దాంట్లో ఉంటావు. ఇవన్నీ ట్రూ బిలీవర్ యొక్క సైన్స్. చేంజ్ ఇన్ కమిట్మెంట్స్, కమిట్మెంట్ టు గాడ్, గాడ్స్ పర్పసెస్, గాడ్ వైజ్, దేవుని యొక్క మార్గంలో బట్టి నీ కమిట్మెంట్స్ ఉంటాయి, నువ్వు అనుకునే ఉండవు. చేంజ్ ఇన్ యువర్ డిసిజన్స్, చేంజ్ ఇన్ యువర్ డ్రీమ్స్, చేంజ్ ఇన్ యువర్ డిసిజన్స్ అండ్ డిజైర్స్. నీ యొక్క ఆశలు, నీ యొక్క డిసిజన్స్, నీ యొక్క డ్రీమ్స్ అన్ని ఏమైతే తెలుసా? ఆయన చిత్తానుసారంగా మారిపోతా ఉంటాయి. ఆయన రివీల్ చేసుకున్నట్టుగా ఏదైతే వాక్యంలో ఆయన చిత్తం ఏదైతే ఉన్నదో అలాగా మారిపోతా ఉంటాయి, వాటిలోకి మారిపోతా ఉంటాయి. నీ యొక్క డ్రీమ్స్, నీ యొక్క డిజైర్స్, నీ యొక్క డిసిషన్స్. దాని తర్వాత ఏమైంది తెలుసా? నువ్వు దేవుని కృపలో ఎదుగుతా ఉంటావు. ఆయన కృప లేని నువ్వు ఎదగలేవని నమ్ముతా ఉంటావు. ఆయన దయ లేని, ఆయన కృప లేని యు విల్ నాట్ అండర్స్టాండ్. ఆయన కావాలి, ఆయన కృప కావాలి. ఎందుకు అంటే మనల్ని మనం సేవ్ చేసుకునేము, మనల్ని మనం కాపాడుకోలేము. మనకు ఒక రక్షకుడు అవసరము. నీళ్ళలో మునిగిపోతా ఉన్నావు, ఎవ్వరు లేరు, ఒక్కదామే ఉన్నావు, ఒక్కడే ఉన్నావు. అలాంటి ఇంకా అయిపోతుంది నా జీవితం, ఇంకా మునిగిపోతుంది అన్న సమయంలో ఒకరు వచ్చి చేయబట్టుకొని లేకపోతే ఎలా ఉంటుంది? దట్ ఈస్ వార్త. దట్ ఈస్ వాట్ బ్రాట్ జీసస్ క్రైస్ట్ హస్ డన్. సువార్త ఏం చేస్తుందో తెలుసుకున్నాను. సువార్త విన్నాక అది యాక్సెప్ట్ చేసి దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు నీలో నాలో జరుగుతున్న ఒక మార్పులు ఏవైతే ఒక ట్రూ బిలీవర్, నిజమైన ఒక ట్రూ బిలీవర్, విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉంటుందో అనేది సైన్స్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే, మీరు ఎక్కడున్నారు? వీటన్నిటిలో. నేను ఎక్కడున్నా? వీటన్నిటిలో. ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. స్వార్థ గురించి, పాపపు స్థితి గురించి విన్నాము. మనలో
పాపపు స్వభావం ఎలాంటి మార్పులు తెచ్చిందో, ఎలాంటి పతనమైన స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళిందో, ఎలాంటి దరిద్రమైన జీవితాలని మనం జీవిస్తున్నామో, పాపము వలన దేవునికి మనం ఎంత దూరం అయిపోయినామో, పాపము వలన మనం దేవునితో ఉండలేకుండా పరిస్థితి ఎలా అయితే ఉండేనో, అలాంటి పరిస్థితికి అసలు ఎలా నా జీవితము దేవునితో లేకుండా దూరం అయిపోయి ఎక్కడనో ఎలాగో బతుకుతున్న జీవితము అలాంటి తప్పిపోయిన కుమారుడిలా, తప్పిపోయిన గొర్రె పిల్లల ఏడుస్తూ అసలు ఒకలాంటి ఎంప్టీనెస్, షాలోనెస్, అన్హ్యాపీనెస్, పీస్లెస్నెస్ అది ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటే దేవుడు వచ్చి నువ్వు చేసిన తప్పులు నేను క్షమిస్తాను, నువ్వు చేసిన తప్పులను నేను క్షమిస్తాను బిడ్డ, నేను వచ్చిందే నీ పాపముని మోయనీకి బిడ్డ, నీ యొక్క పాపము నా మీద వేసుకొని నా యొక్క నీతి నేను నీకియనికి వచ్చినాను బిడ్డ అని సువార్త ఈరోజు పిలుస్తా ఉంది. సువార్త ఈరోజు పిలుస్తా ఉంది. ఎలా ఉన్నావో అలా రా. ఏ పాపము జీవితంలో ఉన్నావో ఆ పాపము జీవితంతో నువ్వు రా. ఎందుకంటే నా రక్షకుడు, నా రక్షణ ప్రతి ఒక్క విషయంలో యేసుక్రీస్తు ఏదైతే చేసినాడో అది నా పాపము లోక పాపము కంటే మహా గొప్పది, ఉన్నతమైనది. రా బిడ్డ అని ఈరోజు సువార్త నేను పిలుస్తున్నాను. నేను పవిత్రపరుస్తున్నది, జస్టిఫై చేస్తున్నది, నీతిమంతులుగా మారుస్తా ఉంటుంది. నీ యొక్క పాపపు జీవితంలో ఆ ఊపిల నుంచి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఒక సాక్షి బిడ్డలాగా వాడుకోవాలనుకుంటుంది. ఆయనతో ఉండేలా చేయాలనుకుంటుంది. ఆయనతో నిత్యత్వంలో ఉండేలా చేయాలనుకుంటుంది. క్రీస్తు యొక్క కార్యము ఆ ఒక సిలువలో చేసిన ఒక మహా గొప్ప సాక్రిఫైస్ ఈరోజు మీ యొక్క హృదయాల ముందు ఉండి నిలబడి తట్టుతుంది. It is asking you all to respond to the gospel. It is asking you. ఆయన మహా ప్రేమలో, ఆయన మహా కృపలో ఆయన చెప్తున్న మాట ఏంటిది అంటే నువ్వు ఎలా ఉన్నావు అలా రా బిడ్డ. నీ నీతి నాకు వద్దు, నువ్వు ఎలా ఉన్నావు అలా రా. నీ జీవితం ఏంటో నాకు తెలుసు, నీ యొక్క పాపపు జీవితం ఏంటో నాకు తెలుసు, నువ్వు ఏ పాపంలో ఉన్నావో నాకు తెలుసు, నువ్వు ఎలా నాకు దూరం అవుతున్నావో నాకు తెలుసు. But still I love you, says Lord and Savior Jesus Christ. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చినాడు మనిషి కుమారుడు. ఈరోజు నేను పిలుస్తుంది, ఈరోజు నేను పిలుస్తుంది. Change in attitude towards God, towards self, towards others. వాక్యము చాలా
చికాకుగా మారుతుంది. దేవుని యొక్క పనులు, దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క కార్యము నాకు చాలా ఇష్టంగా మారుతూ ఉంటాయి. నా ఒక బిహేవియర్ మారుతూ ఉంటుంది. యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ప్రతి ఒక్కటి దేవుని మార్గంలో ఉంటుంది, వాక్యానుసారంగా ఉంటుంది. నా ఒక కమిట్మెంట్ సాక్షి బిడ్డలుగా ఉండాలని ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అంతటిలో రూపాంతరము చెందుతూ, పాపమును అసహించుకుంటూ, పరిశుద్ధతలో ఎదుగుతూ, పవిత్రతలో నడుచుకుంటూ, పరిశుద్ధాత్మతో నింపబడుతూ నీ యొక్క జీవితం సాగుతుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, నా బిడ్డ రా, నా యొక్క మిషన్లో టేక్ పార్ట్. దేవుడు పిలుస్తున్నాడు. ఈ యొక్క వాక్యంకి, ఈ యొక్క పిలుపుకి, దేవుడి బిడ్డగా మారాలని ఆశగా, దేవుని పనిలో వాడబడాలని ఆశగా, పవిత్రతలో ఎదగాలని ఆశతో, పరిశుద్ధతో నింపబడాలని ఆశతో, నీతిమంతులుగా మార్చబడాలని ఆశతో, అవును తండ్రి, నా పాపమును నేను నీ యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి, నన్ను మార్చండి, నన్ను క్షమించండి అని అంటూ ప్రార్థన చేసిన వాళ్ళు నిలబడతారా? Can we all take a commitment today? Can we all take a commitment today? Because Lord God is talking to you straight. దేవుడు నీతో సూటిగా అడుగుతున్న ప్రశ్న, నా బిడ్డ వస్తావా? నేను నిన్ను నీతిమంతుడిగా మార్చుతాను, నా నీతిని నీకు ఇస్తాను, నీ యొక్క పాపమును నేను క్షమిస్తాను, పరిశుద్ధాత్మతో నేను నింపుతాను, నా శిలువ సాక్షిగా నిన్ను మార్చుకుంటాను, నా శిలువ సాక్షిగా నువ్వు వాడబడతావు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, do you love me? Buddha, I love you. But do you love me? If at all you say, yes, Lord, I love you, you can stand to your feet and give and surrender your life to Him. మాకు పతనమైన స్థితిలో వాళ్ళని కాపాడి మా గురించి మమ్మల్ని వెతికి రక్షించుటకు మరి వచ్చి మేము పడాల్సిన పనిష్మెంట్ అంటే మీరు తీసుకొని, మా యొక్క పాపంను మీరు వేసుకొని, మీ యొక్క నీతిని మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ యొక్క బిడ్డలుగా తీర్చిదిద్ది ఈరోజు పాపము జీవితంలో ఒకప్పుడు మేము మరణ స్థితిలో ఉన్నాము తండ్రి. బట్ ఈరోజు క్రీస్తుతో మేము జీవిస్తున్నాము తండ్రి. ఆ ఒక లైఫ్ విత్ క్రైస్ట్ మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంత వందనాలు. ఈ యొక్క
ఈ యొక్క జీవితంని ఈరోజు మేము మీకు సరెండర్ చేసుకుంటున్నాం తండ్రి. ఎవరెవరైతే ఇక్కడ ప్రార్థన చేసి కమిట్మెంట్ డెడికేట్ చేసుకున్నారో తండ్రి, మీరే వాళ్ళతో మాట్లాడండి, మీరే వాళ్ళకి కృప చూపించండి. వాళ్ళు తీసుకున్న కమిట్మెంట్లో, వాళ్ళు తీసుకున్న డిసిజన్లో సహాయం దయచేయండి, తొలగిపోకుండా ఉండేలాగా సహాయం దయచేయండి. మరి వాళ్ళు మీకు సాక్షి బిడ్డల్లాగా మరి ఈ లోకములకు వెలుగుగా ఉప్పుగా ఉండేలాగా సహాయం దయచేయండి. మరి ఈ యొక్క యూత్ రిట్రీట్ని దీవించి ఆశ్రయించి కాపాడండి. మాకు ఇచ్చిన యొక్క మంచి సమయంకి మీకు ఎంత వందనాలు. మరి ఏదైనా విషయంలో మేము పొరపాటుగా మాట్లాడినట్లయితే, చేసినట్లయితే, మీకు మహిమకరంగా ఉండని విషయం ఏదైనా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి, మాకు నేర్పించండి తండ్రి. ఈరోజు ఫస్ట్ సెషన్లో అలాగే సెకండ్ సెషన్లో తీర్మానం చేసుకున్న బిడ్డలని మీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ మీ యొక్క కృపలో వాళ్ళని భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తూ ఈ యొక్క సంఘంని దీవించి ఆశ్రయించి కాపాడాలని ప్రార్థిస్తూ, సంఘ కాపుని, తన కుటుంబాన్ని, తన సేవని దీవించి ఆశ్రయించి కాపాడాలని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. గట్టి ఒకసారి చెప్పగలుగుతాం. చివరి ముగింపులో మనం వింటున్నామండి.